భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్ర చెప్పుకుంటున్నాం కదా. నిన్న మనం సువర్చల జననం ఎలా అయిందో తెలుసుకున్నాం కదా. ఇవాళ హనుమత్ సువర్చల కళ్యాణం గురించి తెలుసుకుందాం. ఆంజనేయ స్వామికి కళ్యాణం ఏమిటి అని అనుకుంటున్నారా? అదేంటో చూద్దాం. హనుమత్ సువర్చల కళ్యాణం. కానీ తన తేజస్సులోంచి పుట్టిన వారిలో సువర్చల కన్య సూర్యుడికి కొత్త సమస్య కూర్చుంది. ఎందుకంటే ఆమె నిరంతరము తపోదీక్షలోనే ఉంటోంది. ఇలాంటి పిల్లకు పెళ్లి చేస్తే కాపురమేమి చేస్తుంది? కానీ ఆడపిల్లకు పెళ్లి లేకుండా ఇంట్లో అట్టిపెట్టుకోవటం సూర్యుడికి ఇష్టం లేకుండా ఉంది. ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా సూర్యుడికి తన శిష్యుడైన హనుమంతుడు గుర్తొచ్చాడు. అతను అఖండ బ్రహ్మచర్య దీక్షావరుడు, గురుభక్తికి నిధి, తన మాట కాదనడు. వీళ్ళిద్దరికీ వివాహం చేస్తే ఇద్దరూ బ్రహ్మచర్య దీక్షలోనే ఉండి తపస్సాధన చేసుకుంటూ ఉంటారు. తనకు కన్యాదాన ఫలము దక్కుతుంది. తన కూతురు తపస్సు కానీ శిష్యుడు తపస్సు కానీ చెడగొట్టిన పాపం ఉండదు. ఇలా ఆలోచించి సూర్యుడు హనుమంతుణ్ణి స్మరించాడు. శిష్యుడు రాగానే తన కోరిక బయటపెట్టాడు. తను చెప్పటంలోనే ధర్మశాస్త్ర వాక్యాలను ఉదహరించి గురుపుత్రుని వివాహం చేసుకోవటంలో దోషమేమీ లేదని నిరూపించి మరీ అడిగాడు. సమస్త శాస్త్రవేత్త అయిన హనుమంతుడు త్రికాల జ్ఞాని కనుక గురువుగారి సంకల్పాన్ని గ్రహించి చిత్తం గురుదేవా అనేశాడు. సువర్చల కన్య కూడా తన వ్రతానికి తగిన భర్త లభించాడని సంతోషించింది. జ్యేష్ఠ శుక్లదశమి బుధవారం రోజున ఆ దివ్య దంపతుల వివాహం సమస్త దేవతల సమక్షంలో వైభవంగా జరిగింది. శ్లోకం: తత్ర సర్వే వినిశ్చిత్య సుముహూర్తాంగ జగౌ గురుః జ్యేష్ఠ శుక్ల దశామ్యాంతు సౌమ్యవారోత్తరర్షకే. భావం: శుద్ధ దశమి బుధవారం ఉత్తరా నక్షత్రంలో వివాహం జరిగింది. హనుమంతుడి నివాసం. ఆ తర్వాత హనుమంతుడు భార్యను తీసుకుని ఉత్తర ధ్రువానికి తూర్పుగా ఇలావృత్త భాదృష్వ వర్షాలకు మధ్యలో ఉన్న గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయాడు. అక్కడ భార్యాభర్తలు ఇద్దరూ కూడా సహజమైన నైష్టిక బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ యుగయుగాలుగా తమ తపోదీక్షను కొనసాగించుకుంటూ ఆరాధించిన భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ధ్యాన శ్లోకం: గంధమాధాన శైలాగ్ర స్వర్ణ రంభావనాశ్రయాం వందే సువర్చలాయుక్త ముష్ట్రాంగం హనుమత్ ప్రభుం. భావం: గంధమాదన పర్వతం మీద బంగారు అరటి చెట్ల తోటలో సువర్చలాదేవితో కలిసి ఒంటె వాహనం మీద ఉన్న హనుమత్ ప్రభువుకు నమస్కారము. గంధమాధవ పర్వతంలో క్రమంగా హనుమంతుడికి స్వీయ భక్త పరివారం ఏర్పడింది. తనకు వాహనం అవసరం లేకపోయినప్పటికీ ఒంటె రూపంలో ఉన్న ఒక భక్తుడిని అనుగ్రహించడం కోసం ఆయన ఒంటె వాహనాన్ని స్వీకరించాడు. గంధమాదన పర్వతం మీద ఇలా ఒక సపరివార స్వరూపం ఉంటూ ఉండగానే ఆయన మరొక రూపాన్ని స్వీకరించి ఆ రూపంతో తల్లి అయిన అంజనాదేవి దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులకు సేవ చేస్తూ కేసరి రాజ్యంలో మామూలు వానరుడిలాగానే సంచరిస్తూ ఉండేవాడు. హనుమంతుడి మంత్రిత్వం. ఆ సమయంలో వాలి సుగ్రీవులు కూడా గొప్ప తపస్సులు చేసి చాలా విశేష శక్తులు సంపాదించారు. వారిలో వాలి మరింత మహోగ్రంగా తపస్సు చేసి యుద్ధాలలో తన ఎదుటివారి బలంలో సగబలం తనకు సంక్రమించేటట్లుగా ప్రత్యేక వరం పొందాడు. ఆ తర్వాత కొంతకాలానికి వానర చక్రవర్తి అయిన వృక్షరజసుడు మరణించగా పెద్ద కొడుకైన వాలి వానర చక్రవర్తి అయ్యాడు. సుగ్రీవుడు అతని కింద యువరాజు అయ్యాడు. వాలి సుగ్రీవులిద్దరూ కలిసి బెతిమాలి హనుమంతుణ్ణి తమ రాజ్యానికి ప్రధానమంత్రిగా చేసుకున్నారు. మహామేధావి అయిన హనుమంతుడి అండ ఉండటం వల్ల వాలి రాజ్యం మరింత బ్రహ్మాండంగా విస్తరించింది. ఆ రోజుల్లో వాలి ఎంతసేపటికి హనుమంతుడి యొక్క బుద్ధిబలాన్ని మాత్రమే పొగుడుతూ ఉండటం వల్ల హనుమంతుడిలోని బుద్ధిబలం మాత్రమే విజృంభిస్తూ ఉండేది. వాలికి మతాంగ శాపం.
ఇలా ఉండగా వాలి తన బలక్రమాలతో వానరులను మాత్రమే కాక కొందరు రాక్షసులను కూడా సంహరిస్తూ ఉండేవాడు. ఒకసారి దుందుబు అనే ఒక పెద్ద రాక్షసుడిని చంపి ఒక కొండలాగా ఉన్న వాడి శరీరాన్ని గిరిగిరా తిప్పి గాల్లోకి విసిరేశాడు. అది సరాసరి వెళ్ళి మతంగ మహర్షి ఆశ్రమానికి పక్కన ఋష్యమూక పర్వతం మీద పడ్డది. దానికి మాతంగి మహర్షి కోపించి ఈ చుట్టుపక్కలకు వస్తే నీ తల పగిలిపోతుంది అని వాలిని శపించాడు. అందువల్ల వాలి జీవితంలో ఋష్యమూక పర్వతం మీదకి వెళ్ళేవాడు కాదు. వాలి సుగ్రీవుల విరోధం. ఆ తర్వాత మాయావి అనే పెద్ద రాక్షసుడితో వాలి యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ యుద్ధం ఒక గుహలో జరిగింది. చాలా రోజులు యుద్ధం జరిగాక గుహలోంచి నెత్తుడి వరదలు బయటికి రాసాగాయి. అది చూసి వాలే చచ్చిపోయాడని అంతా అనుకున్నారు. అలా అనుకున్న వారిలో హనుమంతుడు కూడా ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడు కలిసి ఆలోచన చేసి మాయావి రాక్షసుడు బయటికి రారాధనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసి పెద్ద రాతి బండను తెచ్చి గుహద్వారానికి అడ్డుపెట్టి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత హనుమంతుడే అందరితో సంప్రదించి వద్దంటున్న సుగ్రీవుడిని ఒప్పించి సింహాసనం ఎక్కించాడు. కానీ ఆ గుహలో మరణించింది వాలి కాదు, ఆ రాక్షసుడే. గెలిచిన వాలి బయటికి రాబోతే గుహ వాకిట పెద్ద రాయి ఉంది. దాన్ని కదిలించటం వాలికి నిజంగానే ప్రాణాంతకమైంది. దాంతో తనను గుహలోపలికి పంపింది తన తమ్ముడేనని, ఒకవేళ ఆ రాక్షసుడి చేతిలో చావక తనే గెలిస్తే గుహలోపలే మగ్గి చచ్చిపోవాలనే ప్లాన్తో సుగ్రీవుడు పెద్దరాతిని గుహద్వారాన్ని పెట్టించాడని వాలికి అనుమానం కలిగింది. దానికి తగ్గట్టే అతను ఎలాగో బయటపడి ఇంటికి చేరేసరికి తమ్ముడు సింహాసనంలో కనిపించాడు. అది చూసి ఇదంతా తమ్ముడు మోసమే అని ఖాయం చేసుకున్నాడు. అందువల్ల తమ్ముడిని చంపుతానని వెంటపడ్డాడు. అప్పటికి ప్రధానమంత్రిగా ఉన్న హనుమంతుడు దీంట్లో సుగ్రీవుడి తప్పు ఏమీ లేదని, ఇదంతా తన బలవంతమేనని వాలికి నచ్చచెప్పాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ వాలి ఏమీ వినిపించుకోలేదు. ఆ విధంగా బలవంతుడైన వాలితో విరోధం తెచ్చుకుని ప్రాణాపాయంలో ఉన్న సుగ్రీవుడు హనుమంతుడి యొక్క శక్తులను గుర్తు చేయలేకపోయాడు. సుగ్రీవుడిని సింహాసనం ఎక్కించింది తనే కనుక నైతిక బాధ్యతను వహించి ప్రధానమంత్రి పదవిని విసర్జించి సుగ్రీవుడి పక్షాన నిలబడ్డాడు హనుమంతుడు కూడా సుగ్రీవుడితో పాటు వాలి చేతిలో దెబ్బలు తింటూ పారిపోయి ఋష్యమూక పర్వతం మీద తలదాచుకున్నాడు. వారితో పాటు మరో 3 వానర మంత్రులు కూడా సుగ్రీవుడితో ఉండిపోయారు. ఆ తర్వాత వాలి తక్కిన 3 మంత్రులను లెక్క చేయలేదు. కానీ హనుమంతుడు తనకు అవసరమని భావించి ఎన్నిసార్లు కబురు పెట్టినా హనుమంతుడు మాత్రం సుగ్రీవుడిని వదిలిపెట్టి రావడానికి ఇష్టపడలేదు. సుగ్రీవుడి తప్పు లేదని గ్రహిస్తే ఇద్దరం కలిసి వస్తాం అన్నాడు. దానికి వాలి అంగీకరించలేదు. ఆ విధంగా 5 వానరులు ఋష్యమూక పర్వతం మీద మాతాంగాశ్రమ పరిసరాలలో ఏకాంతవాసంగా కాలక్షేపం చేస్తూ చాలా సంవత్సరాలే గడిపారు. అది ఫలవృక్ష సమృద్ధి కలిగిన ప్రదేశం కనుక వాళ్ళ తిండికేమీ లోటు లేదు. కానీ ఎవరికి వారికి భార్యాపుత్రులు దూరమయ్యారనే దుఃఖం ఉంది, అవమాన దుఃఖం ఉంది. ఆంజనేయుడికి ఈ 2 లేవు. ధర్మశ్రద్ధతో తను చేయవలసింది చేస్తున్నాడు. సుగ్రీవుడికి మాత్రం అధిక దుఃఖం ఉంది. అదేమిటంటే తన అన్న తనను ఊళ్ళోంచి వెళ్ళగొట్టేటప్పుడు తన భార్యను కూడా తనతో పంపించవలసిన కనీస ధర్మం ఉంది. వాలి దాన్ని కూడా ఘోరంగా అతిక్రమించాడు. ఆనాటి వానర ధర్మశాస్త్రం నరధర్మశాస్త్రం కంటే అక్కడక్కడ కొంచెం భిన్నంగా ఉండేది. ఆనాటి వానర ధర్మశాస్త్రం ప్రకారం అన్నదమ్ముల్లో అన్న ముందుగా మరణిస్తే అతని ఆస్తులతో పాటు అతని భార్యను కూడా స్వీకరించి పోషించవలసిన బాధ్యత తమ్ముడి మీదే ఉండేది. ఇక్కడ స్వీకరించడం అంటే భార్యగా స్వీకరించడమే. అలాగాక తమ్ముడే ముందు మరణిస్తే అన్న తమ్ముడి ఆస్తిని కానీ భార్యను కానీ స్వీకరించే సావకాశం లేదు. వాలి మరణించాడు అనుకునేటప్పుడు హనుమంతుడు మొదలైన పెద్దలంతా చేరి వాలి రాజ్యాన్నే కాక వాలి భార్య అయిన తారను కూడా స్వీకరించమని సుగ్రీవుడిని బలవంత పెట్టారు. పరమ ధర్మాత్మురాలని పండితురాలని ప్రసిద్ధి పొందిన తార కూడా దానికి అంగీకరించింది. హనుమదాదులు ఇలా పట్టుబడడానికి ఒక కారణం ఉంది. వాలికి అప్పటికే అంగదుడనే కొడుకు ఉన్నాడు. వాడు వాలి తారల పుత్రుడే, కానీ చిన్నవాడు, రాజ్యానికి అనర్హుడు. యువరాజు గనుక సుగ్రీవుడే రాజ్యానికి తగినవాడు. ఇప్పుడు సుగ్రీవుడు రాజ్యం స్వీకరించి తారను అంగదుడిని వదిలేస్తే అంగదుడు పెద్దవాడయ్యాక జ్ఞాతి కలహం పుట్టవచ్చు. తార కూడా దాన్ని ప్రోత్సహించవచ్చు. తారను గనక సుగ్రీవుడు భారీగా స్వీకరిస్తే అలాంటి వైరానికి సావకాశం ఉండదు. అప్పుడు అంగదుడికి సుగ్రీవుడు ధర్మపిత అవుతాడు గనక అంగదుడికి కూడా ఎదిరించే సావకాశం తగ్గుతుంది. అందుకే హనుమదాదులు ఈ పని కోసం పట్టుబట్టారు.
దానికి తగ్గట్టే సుగ్రీవుడు తారను భార్యగా స్వీకరించడం మాత్రమే కాక అంగదుడిని యువరాజుగా ప్రకటించాడు. అంటే ఉత్తరోత్తర తనకు సంతానం కలిగినా సరే అన్నగారి సంతానానికి రాజ్యం చెందే ఏర్పాటు చేశాడు. ఈ సౌజన్య చర్యకు వానర పెద్దలంతా చాలా సంతోషించారు. కానీ గుహలోంచి తప్పించుకొచ్చిన వాలి ఈ విషయాలేవి పట్టించుకోలేదు. నా తమ్ముడు నేను బ్రతుకుండంగానే నా భార్యను లాక్కున్నాడు కనుక నేను వాడిని చంపి వాడి భార్యను లాక్కుంటానని ఒకటే మొండిపట్టు పట్టాడు. ఆ పట్టులో తమ్ముణ్ణి చంపటం సాధ్యం కాలేదు. మాతంగ మహర్షి అంటే భయం ఉండటం వల్ల తమ్ముణ్ణి వదిలిపెట్టేసి వెనక్కి వచ్చి సుగ్రీవుడి భార్య అయిన రుమాను బలాత్కరించాడు. ఆమె తిరస్కరించింది. వాలిని చంపుతానని బెదిరించి తన రాణివాసంలో చేర్చేసుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి కథలో చూద్దాం. ఆ ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్.